బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. రియల్టర్ గంగాధర్ ను దారుణంగా హత్య చేశారు కొంతమంది దుండగులు. మదనపల్లి బైపాస్ రోడ్లోని ఇంట్లో ఉన్న సమయంలో గంగాధర్ పైన 6 అతి కిరాతకంగా దుండగులు లోపలికి వెళ్లిపోయి దాడికి పాల్పడ్డారు. భార్య వనిత కళ్ళ ముందే కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. ఈ యొక్క రియల్టర్ హత్య ఏంటంటే ప్రత్యర్థుల పని ఉంటుంది. ప్రత్యర్థులు ఎవరైనా కాంపిటీటర్స్ ఈ యొక్క దారుణానికి ఒడిగట్టి ఉంటారు. తనకి పడని వారు ఎవరైనా ఆస్తుల విషయంలో కానివ్వండి ఇంకేదో ఇతరాత్ర విషయాల్లోనే ఈ యొక్క వ్యవహారం జరిగి ఉంటుందని అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు విచారిస్తున్నారు. సో గంగాధర్ని ఏకంగా ఇంట్లో ఉండగానే దాడి చేసి చంపేసిన ఘటన ఒక్కసారిగా మదనపల్లిలో చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఏకంగా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఇంట్లోకి చొరబడి మరీ దాడి చేసేంతలా వారు కసి పెంచుకున్నారంటే ఇది పక్కాగా తెలిసిన వాళ్ళ పనే ఉంటుందనేది అనుమానంగా ఉంది. ఒకసారి దీనికి సంబంధించిన విషయం పైన అటు కుటుంబీకులు గంగాధర్ పిల్లలు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. మాకు ఏం జరిగిందో తెలీదు. అందరం అయితే ఇక్కడే హాల్లో పడుకున్నాం. మరి మేము ఇద్దరు పోయినాక మాకేం జరిగిందో ఏం తెలియదు. ఎవరు ఎక్కడ పనుకున్నారు చేసి చూపించి? మా ఫాదర్ ఇక్కడ, మా తమ్ముడు ఇక్కడ పడుకున్నాం సార్. మీకేం శబ్దాలు రాలేదమ్మా? మాకేం రాలేదు సార్, మాకేం అనిపించలేదు సార్. మీరు ఎన్ని గంటలకు నిద్ర లేచారు? మా తమ్ముడు ఇప్పుడు లేచినాడు. నేను ఎప్పుడు లేచినానో టైం తెలియదు సార్. కానీ మళ్ళీ ఆ ఇంటికాడ పడుకున్నాం సార్. మళ్ళీ మాకు ఏం జరిగిందో తెలీదు. విన్నారు కదా పిల్లలు చెప్తున్న మాట. తమకేం తెలీదు, తెల్లవారు లేచి చూసేసరికి ఇటువంటి దారుణమైన ఘటన జరిగిందంటున్నారు. అమాయకంగా ఆ పిల్లలు చిన్న పిల్లలు మాట్లాడుతున్న మాటలు చూసారుగా. తండ్రి మరణం పైన చాలా తీరని ఒక శోకంతో ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఎందుకు గంగాధర్ని ఇంత కిరాతకంగా ఇంట్లోకి చొరబడి రాళ్ళు కర్రలతో దాడి చేయాల్సి వచ్చింది? ఏకంగా భార్య కళ్ళెదుటే ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. సో ఆ భార్య ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఈ ఘటన గల కారణం ఏమై ఉంటుంది? ఆ వచ్చిన దుండగులు ఎవరు? ఏదైతే మదనపల్లిలో నిన్న రాత్రి చోటు చేసుకున్నటువంటి మర్డర్ కేసు అనేది ఒక మిస్టరీగా మారింది. ఒక్కసారిగా మదనపల్లిలో ఒక భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే మృతుడు గంగాధర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇతని మీద కూడా అనేక అలిగేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అగ్రిమెంట్లు రాసుకొని తర్వాత బెదిరించేటువంటి బెదిరింపులు కూడా దిగేవాడని, అలాగే అనేక రకాలైనటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. అయితే ఈ కోణంలోనే వ్యాపార పరంగా ఏదన్నా మర్డర్ చేసి ఉండొచ్చన్న కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోణంలోనే వారి ఇంట్లో కూడా ఏదైతే రాత్రి 10:30-11 గంటల టైంలో వీళ్ళు గడిగడ పెట్టుకోకుండా తలుపు ఓపెన్ లో ఎందుకు పెట్టుకుని ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులతో విచారణ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకు ఆ టైంలో నిద్రించేటువంటి టైంలో మీరు ఎందుకు తలుపు ఎందుకు గడి పెట్టుకోలేదు, ఎందుకు ఓపెన్ లో పెట్టుకున్నారన్న కోణంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు విచారణ ఇస్తున్నారు. ఇప్పటికే ఆ పిల్లలకు కూడా కనీసం వాళ్ళ తండ్రి ఏమయ్యాడన్న ఒక ఇప్పటికీ తెలుసుకోలేని వాళ్ళు కనుక్కోలేనటువంటి పరిస్థితి ఒక షాక్ లో ఉన్నారు ఆ పిల్లలని చెప్పాలి. అయితే ఎవరైతే అతని భార్య గంగాధరం భార్య వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడం, పోలీసులు రాత్రి అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని కూడా మాచి తరలించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే పోలీసులు ఇది వ్యాపార కోణంలో జరిగిందా లేకపోతే ఇతర కుటుంబ వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. సో ఏం చెప్తున్నారు అంటే బంధువులు ఏమంటున్నారు అంటే ఇది పక్కాగా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశమేనా లేకుంటే ఇతరత్ర అంశం ఏదైనా ఉందా? వారి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? డైరెక్ట్గా దాడికి యత్నించారా? ముందుగా ఏదైనా మాట్లాడారా? వాగ్వాదం లాంటి జరిగిందా? అయితే గతంలో ఇతని మీద మరో ఆరోపణ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆస్తి కోసం తన తండ్రి చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ తండ్రి హత్య కేసులో కూడా ఇతను కూడా ప్రమేయం ఉందంటూ కూడా ఒక వాదన వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా ఏదైనా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కూడా ఉన్నాయా అంటే వీళ్ళ తండ్రి గారికి మొదటి భార్య ఉండగానే మరో రెండో భార్యను చేసుకోవడం జరిగింది. అయితే రెండో భార్య ఇతను కలిసి కూడా వాళ్ళ నాయన హత్యలో పాల్గొన్నారన్న ఒక వాదన కూడా ప్రధానంగా వినబడుతుంది. అయితే ఆ కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఆ యొక్క వాళ్ళ తండ్రి మృతికి సంబంధించి ఆ వాళ్ళ బంధువర్గంలో ఏమన్నా వివాదాలు చోటు చేసుకున్నాయా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపార పరంగా ఏమన్నా వ్యవహారం నడిచిందా అన్న కోణంలో మాత్రం దర్యాప్తు చేస్తున్నారు.
రైట్. సో సురేష్, ప్రజెంట్ గంగాధర్ ఒంటిపై ఎటువంటి గాయాలున్నాయంటే కర్రలతో రాళ్లతో దాడి చేసినట్టుగా చెప్తున్న క్రమంలో భార్య అక్కడగా ఉండి అరిచిన నేపథ్యంలో ఆ రాత్రి ఎవరు రాలేదా? ఏ సమయంలో జరిగింది ఘటన? రాత్రి ఎగ్జాక్ట్లీ ఒక 10:30, 11 o'clock జరిగినట్టుగా సమాచారం. అయితే ఒక్కసారిగా కర్రలు రాడ్లు మన ఒక విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక రాతి బండతో కూడా అతను మొహంపై మోదినట్టుగా కూడా తెలుస్తుంది. గాయాలు అయితే చాలా దారుణంగా గాయాలైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాడ్లు కర్రలతో కొట్టడం, అదే రకంగా ఒక చిన్న పాటి రాయి, ఒక చిన్న గుండు లాంటిది, దాంతో కూడా మూతి యొక్క మొహం మీద బాధడంతో తీవ్ర రక్తస్రావమైనట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఒక్కసారిగా ఎవరైతే అతని భార్య కూడా ఎటు అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఒక్కసారిగా 5-6 మంది ఒకసారి ఇంట్లో చొరబడడం, రాడ్లు కత్తులు తీసుకుని వెళ్ళడం, ఆమెకి ఏమి దిక్కు తోచినటువంటి పరిస్థితి మాత్రం ఒక షాక్ కు గురైనటువంటి పరిస్థితి. కేకలు వేసినప్పటికీ ఎవరి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అప్పటికే పూర్తి స్థాయిలో అతన్ని మట్టుబెట్టి అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గంగాధర్ అనేటువంటి ఒక రియల్టర్ని చాలా విచక్షణరహితంగా 6 దుండగులు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి తన భార్య కళ్ళెదుటే విచక్షరహితంగా రాళ్లతో కర్రలతో దాడి చేసి పూర్తిగా అంతమొనించడం జరిగింది. ప్రస్తుతానికి గంగాధర్ పైన అర్ధరాత్రి 6 దుండగులు దాడి చేసినట్టు తెలుస్తోంది. భార్య వనిత ఉండగానే తన కళ్ళెదుటే కర్రలతో రాళ్లతో దాడి చేసి హతమార్చారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనానికి స్థలానికి ప్రస్తుతం పోలీసులు చేరుకున్నారు. ఈ హత్య గల కారణాలు అన్వేషిస్తున్నారు పోలీసులు. ఒకసారి గంగాధర్ కుమార్తె మాట్లాడుకొచ్చారు. తను ఏం మాట్లాడారో చూద్దాం. చాలా యొక్క బాధని, ఆ సమయంలో ఏం జరిగింది, తన అమాయకపు మాటలతో కొంత వివరించే ప్రయత్నం చేసింది. ఒకసారి ఏంటో చూద్దాం. మాకు ఏం జరిగిందో తెలీదు. అందరం అయితే ఇక్కడే హాల్లో పడుతున్నాం. మరి మేము నిద్రపోయినాక మాకేం జరిగిందో ఏం తెలియదు. ఎవరు ఎక్కడ పనుకున్న చేయి చూపించారు? మా ఫాదర్ ఇక్కడ, మా తమ్ముడు ఇక్కడ పడుతున్నాం సార్. మీకేం శబ్దాలు రాలేదమ్మా? మాకేం రాలేదు సార్, మాకేం అనిపించలేదు సార్. మీరు ఎన్ని గంటలకు నిద్రలేచుకున్నారు? మా తమ్ముడు ఇప్పుడు లేచినాడు. నేను ఎప్పుడు లేచినానో టైం తెలియదు సార్. కానీ మళ్ళీ ఆ ఇంటి కాడ పడుకుంటా సార్. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.